హలో మై డియర్ స్వీట్ సోల్స్, నేను మీ విరీష వసంత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి. ఈరోజు మీకు మన వీడియోలో పాల తాలికల రెసిపీని చూపించబోతున్నానండి. నేను చూపించబోతున్నటువంటి స్టెప్స్ని ఫాలో అవుతూ చేసినట్లయితే బిగినర్స్ కూడా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని అయితే చూసేద్దాం, వచ్చేసేయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలండి. దానికి కాను 2-3 స్పూన్స్ వరకు సగ్గుబియ్యాన్ని తీసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకుందాము. ఫస్ట్ స్టెప్లో మనం తాలికలను ప్రిపేర్ చేసుకోవడానికి పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కాను ఒక కడాయి తీసుకునేసి దానిలో 2 స్పూన్స్ వరకు బెల్లాన్ని, హాఫ్ కప్ వాటర్ను యాడ్ చేసుకున్నాను. నేను పొడి పిండిని తీసుకుంటున్నాను కాబట్టి హాఫ్ కప్ మాత్రమే తీసుకున్నానండి. ఒకవేళ మీరు తాలికలను ప్రిపేర్ చేయడానికి పొడి పిండిని తీసుకున్నట్లయితే 1 కప్ వరకు వాటర్ను అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి బెల్లం కరిగి అవి బాయిల్ అవుతున్న టైంలో 1 కప్ వరకు పిండిని యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పిండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక డౌలో ప్రిపేర్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందాము. ఈ పిండి అనేది మీకు చూపిస్తున్న విధంగా సాఫ్ట్గా ఉండాలండి. నెక్స్ట్ నేను తాలికల్లో స్వీట్ కోసం అనేసి సిరప్ని అయితే రెడీ చేసుకుంటున్నానండి. దానికోసము ఒక బౌల్ని తీసుకొని 3/4 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసి ఒక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మెల్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పుకి 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా సిరప్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బెల్లం జస్ట్ కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుందండి, ఎటువంటి పాకం రానవసరం లేదు. నెక్స్ట్ తాలికలను కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని దానిలో 2 కప్స్ వరకు మిల్క్ను, హాఫ్ కప్ వరకు వాటర్ను యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకుందాము. ఈ పాలు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత దానిలో ముందుగా మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 to 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు సగ్గుబియ్యం అనేది ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి. ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి డౌ ఉంది కదా, దాంతో ఇలా తాలికలను ప్రిపేర్ చేసుకుందాము. మీకు చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాల్ చేసుకునేసి 2 చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా చేసినట్లయితే మనకు తాలికలు రెడీ అయిపోతాయండి. లేదు అంటే మీ దగ్గర జంతికలు ప్రిపేర్ చేసేటువంటిది ఉన్నా సరే దాంతో కూడా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆ పిండిని ఉంచుకొని వాటర్లో ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల సగ్గుబియ్యం కూడా కొంతవరకు కుక్ అయి ఉంటుందండి. ఆ టైంలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి తాలికలను కూడా ఈ విధంగా యాడ్ చేసి వెంటనే కదిలించకుండా ఒక 2 మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత జస్ట్ ఈ విధంగా కదిలించుకోవాలండి. లేదు అంటే తాలికలు అనేవి చిన్నగా విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసినట్లయితే మనకు తాలిక అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండి మిశ్రమం ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుండా లైట్గా ఈ విధంగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసము హాఫ్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకునేసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుందాము. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకొని దానిలో 2 స్పూన్స్ గీని యాడ్ చేసుకుందాము. గీ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి బాదం పప్పును అలాగే ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. వాటితో పాటుగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత గీతో సహా మొత్తం పాల తాలికలో యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇంతే ఈజీగా టేస్టీగా మన వీడియోని ఫాలో అవుతూ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోస్ను షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్. Please like, share, subscribe to Home Making Ideas by Viri.